హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మసాలా కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో నేర్చుకుందాము. ముందుగా కాకరకాయని చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి ఇలా ఘాటు పెట్టుకుని నీళ్ళల్లో వేసి కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇవి ఇక్కడ ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం ఎండుమిర్చి, కొంచెం చింతపండు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, నువ్వు పప్పు, ఎండు కొబ్బరి, పసుపు, కరివేపాకు పొడి. మీ దగ్గర కరివేపాకు పొడి ఉంటే తీసుకోండి, లేదంటే కరివేపాకున్నా వేసుకోవచ్చు. వీటన్నిటిని వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ దినుసులన్నీ వేయించుకుని దీంట్లో కాసిన్ని అటుకులు, కొంచెం ఉప్పు వేసి వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కాకరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. వీటిని ఒక 80% ఉడికించుకుంటే చాలండి. కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా పిండేసుకోవాలి. దీంట్లోంచి వాటర్ పూర్తిగా పిండేసి ఇప్పుడు దీంట్లో మనం మసాలా స్టఫ్ చేయాలి. ఇలా పూర్తిగా నిండుగా మసాలా స్టఫ్ చేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాసింత తర్వాత ఈ ముక్కలు ఒక్కొక్క నెమ్మదిగా వేసి మంట సిమ్లో పెట్టి వీటిని కాస్త వేగనివ్వాలి. ఆల్రెడీ ఉడిపించుకున్నాం కాబట్టి అవి ఈజీగా వేగిపోతాయి తొందరగానే. వీటిని చిన్నగా తిరిగేయాలి. ఫ్లేమ్ లోనే పెట్టాలి. మంట చిన్నగానే ఉండాలి. అప్పుడు మసాలా కూడా బాగా వేగుతుంది. ఈ ముక్కలు చక్కగా వేగిన తర్వాత పైనుంచి ఇంకొంచెం మసాలా చల్లుకోవాలి. దీన్ని ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఇంకా స్టవ్ కట్టేయాలి. ఎంతో రుచికరమైన మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు దీన్ని చారులోకి కానీ పప్పులోకి కానీ నంచుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, లేదంటే ఇలాగే ఉత్తిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇది ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.